డ్రైవర్ అన్న గారు అందరికీ ఈరోజు మన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయిన అన్వర్ పాటిల్ గారు వనపర్తికి రావడం జరిగింది. ఈ విషయం పైన మాకు రాఘవేంద్ర అన్న గారు బొలోరో అసోసియేషన్ గ్రూప్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మేము అన్వర్ పాషన్న గారిని ఈ కలుసుకోవడం జరిగింది. అన్నగారికి గౌరవపదంగా కలుసుకొని చిన్న సన్మానం చేయడం జరిగింది. జై డ్రైవర్, జై జై డ్రైవర్. కంటిన్యూ అండి, ఆపలేదు కదా. నమస్తే డ్రైవర్ అన్న. ఈరోజు మన తెలంగాణ వనపర్తి జిల్లా వనపర్తి టౌన్కి రావడం జరిగింది డ్యూటీ నిమిత్తం. మళ్ళీ చాలా రోజుల తర్వాత వనపర్తికి వచ్చాను. వనపర్తికి వచ్చే విషయం ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన మన పెద్దలు గౌరవనీయులు రాఘవేంద్ర అన్న గారు తెలపరిచాను. అలాగే మన వనపర్తి జిల్లా గ్రూప్లో వాయిస్ చేస్తూ అలాగే బొలోరో అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నగారు కూడా తెలపరచడం జరిగింది. మళ్ళీ బొలోరో డ్రైవర్స్ అలాగే మన కార్ డ్రైవర్ అనే వాళ్ళందరూ వచ్చి నన్ను గౌరవప్రదంగా సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ సన్మానం అనేది నాకు కాదు, ఇది మన డ్రైవర్లకు అందరికీ జరిగిన సన్మానం. ఎందుకంటే ఒక డ్రైవర్ కోసం పోరాడుతున్నాడు కనుక వీళ్ళు సన్మానం చేయడం జరిగింది. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఈ సన్మానం అంకితం చేస్తూ రెండు మాటలు ఈ వీడియో ద్వారా వనపర్తిలో ఉండే ముఖ్యంగా బొలోరో డ్రైవర్లకి, కార్ డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి, మినీ ఆటో గుడ్స్ డ్రైవర్లకి, మినీ ఆటో ప్యాసింజర్ డ్రైవర్లకి, ఆల్ డ్రైవర్స్కి చెప్పాలనుకుంటున్నాను. విషయం ఏమంటేనా, మనం భారతదేశంలో దాదాపుగా 25,000 కోట్ల జనాభా డ్రైవర్స్ ఉన్నాం. ఇంత గొప్ప డ్రైవర్కి ఇన్ని కోట్ల మంది డ్రైవర్లకి గుర్తింపు అనేది లేదు. లేకపోవడానికి కారణం మనలో ఉన్న లోపాలే. మనలో ఉన్న లోపాల కారణంగా మనని పాలించే రాజకీయ నాయకులు ఎంతోమంది పాలించారు, మననైతే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో డ్రైవర్ల గురించి పట్టించుకోవడం లేదంటే వల తప్ప అంటే కాదు, మనలో కూడా తప్పు ఉంది. మనం మన తప్పుని సరిదిద్దుకొని మన యూనిటీని చాటి చెప్పి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలొచ్చైనా మన పని చేయించుకోవాలంటే ముందుగా మనం అందరం కూడా బలంగా తయారు కావాలి. అందరం బలహీనంగా ఉన్నాం. చెప్పుకోవడానికి కోట్ల జనాభా డ్రైవర్లు ఉన్నాం కానీ ఐక్యతలో యూనిటీలో మనం పదుల సంఖ్యలో కూడా లేము. ఎప్పుడైతే యూనిట్గా మనం అందరం తయారవుతామో, ఎప్పుడైతే బలంగా తయారవుతామో అప్పుడే మన పనులు జరిగేది, మన సమస్యలు తీరేది, మనకి గుర్తింపు వచ్చింది. మళ్ళీ వనపర్తిలో ఉండే డ్రైవర్లు అందరికీ రెండు చేతులు జోడి వేడుకొని చెప్పడం ఒకటే, మీరు ఏ యూనియన్ మంచిదో తెలుసుకొని ఆ యూనియన్లో చేరి ఏ నాయకుడు మీకు మంచి చేస్తాడని తెలుసుకొని ఆ నాయకుడి కింద ఆ నాయకుడితో కలిసి చేరి పని చేయండి, బలపడండి. మీరు బలపడితే యూనియన్ బలపడుతుంది, యూనియన్ బలపడితే మన సమస్యలన్నీ తీరుతాయి. మళ్ళీ గత సంవత్సరం కింద నేను వచ్చాను, అప్పుడు ఎలాగా ఎంతమంది అయితే యూనియన్లో ఉన్నారు ఇప్పుడు కూడా అంతే మంది ఉన్నారు, మళ్ళీ ఎవరు పెరగలే. మళ్ళీ చూస్తే నాకు తెలిసి వనపర్తి జిల్లాలో దాదాపుగా 25,000 మంది డ్రైవర్లు, కానీ మన యూనియన్లో ఉండేది ఒక 250 మంది, ఒక 300 మంది ఉన్నారు. మళ్ళీ 25,000 మంది డ్రైవర్లు అంతా ఎక్కడ? మళ్ళీ వేరే యూనియన్లో ఉన్నారంటే ఆ యూనియన్లో ఉన్న వాళ్ళే ఈ యూనియన్లో ఉన్నారు, ఈ యూనియన్లో ఉన్న వాళ్ళే ఆ యూనియన్లో ఉన్నారు. మళ్ళీ మీరందరూ ఇక్కడ మీరు ప్రెసిడెంట్, ఇక్కడ అన్న రాఘవేంద్ర అన్న గారు ఇన్ఛార్జ్ మా యూనియన్కి. మళ్ళీ మీరందరూ కూడా డ్రైవర్లని కలవాలి, కలిసి వాళ్ళతో మాట్లాడాలి. మనం యూనిట్గా ఉంటే మనం ఏమేమి సాధించుకోగలుగుతామనే విషయాలు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పాలి. నీకు సమయం దొరికినప్పుడంతా కార్ స్టాండ్ల దగ్గరకు పోండి, ఆటో స్టాండ్ల దగ్గరకు పోండి, బొలోరో గూడ్స్ వెహికల్ స్టాండ్ల దగ్గరకు పోండి. ఎక్కడెక్కడ మన డ్రైవర్లు ఉంటారో అక్కడక్కడికి వెళ్ళి మన యూనిటీ గురించి చెప్పండి. మనం ఎలాగ డ్రైవర్ జోడో యాత్ర అని చేస్తూ ఉంటామో అతి త్వరలో తెలంగాణలో వనపర్తిలో కూడా డ్రైవర్ జోడో యాత్ర వస్తుంది. అప్పుడు కూడా అందరికీ మేము కూడా చెప్తాం. మీరు చెప్పేది మీరు చెప్పండి. మీరు ఎందుకంటే లోకలు, మీరు వీళ్ళకందరికీ చెప్పుకుంటా పోతే వీళ్ళు తయారవుతారు. ఎందుకంటే యూనియన్ అంటే ఏమో తెలీదు, సంఘం అంటే ఏమో తెలీదు. ఊకే పొద్దున్న లేచినామా, బండి తెలుసుకున్నామా, బండి పోయినామా, వచ్చినామా, ఇదే రొటీన్ అవుతుంది. కానీ మనకి
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంతో వచ్చేది ఉంది, మన గుర్తింపు తెచ్చుకునేది ఉంది, మనం వీళ్ళకి ఎంతో ఆదాయం తెస్తున్నాం, కానీ మనకు గుర్తింపు లేదు, మనకు ఎటువంటి ప్రభుత్వం నుంచి ఏ నిధులు రావడం లేదు, ఏం గుర్తింపు రావడం లేదు. ఇవన్నీ చేయాలంటే మనం యూనిట్ కావాలా, యూనిట్ చేయండి, కష్టపడండి. మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, లీడర్ అంటే మీరు ప్రెసిడెంట్ అంటే ఒక యూనియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు మీ పిల్లలు లాంటి వాళ్ళని అందరినీ ఒక మంచి స్థాయికి తీసుకుని వచ్చే బాధ్యత మీది, వాళ్ళని నిలబెట్టే బాధ్యత మీదే, వాళ్ళని గెలిపించే బాధ్యత మీదే, వాళ్ళ కుటుంబంలో ఆనందం తెచ్చే బాధ్యత కూడా మీదే. మళ్ళీ మీరు నేను చెప్పినవన్నీ పాటిస్తారని, అలాగే యూనిటీ చేసేకి, డ్రైవర్లను బలపరిచేకి ఇలాగే ముందుకు వచ్చి కష్టపడతారని, నిలబడతారని కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ వీడియో ద్వారా వనపర్తిలో ఉన్న డ్రైవర్లకి ఇక్కడికి వచ్చి నన్ను గౌరవపరంగా కలిసిన డ్రైవర్లకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్.